మల్లారెడ్డి అరెస్ట్ అయ్యిండు. అరెస్టుకు కారణం ఏంటిదంటే ఇలా మనం పెట్టిన తమ్నైల్ కూడా అదే. ఇక ఆయన చేసినటువంటి భూ అక్రమాలు, దందాలు, లేదంటే కాలేజీల పేరిట ఆయన చేసినటువంటి ఆ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో దానిపైన ఇక కొరడా జులిపించడానికి సిద్ధమైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు అంటే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఇక ఎలక్షన్ కోడ్ ఇంకా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే రంగంలోకి దిగినట్టుగా అనిపిస్తూ ఉంది. సో మల్లారెడ్డి డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయినప్పటికీ అక్కడ ఆ గలాటాకి సిద్ధమవడం వల్ల పోలీసులు అక్కడ నుంచి చెదరగొట్టడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఇంకా అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఆయనని మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆయన అల్లుడైనటువంటి రాజశేఖర్ రెడ్డిని, అట్లే ఆయన కొడుకు భద్రారెడ్డిని, మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డిని, ఇలా ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటిది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సర్వే నెంబర్లో మరో 15 మంది ఎవరైతే మేము యజమానులం అని చెప్పి కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాము, సో కాబట్టి ఇది మాకు చెందుతుంది అని చెప్పి వాళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే దాన్ని తొలగించడానికి ఆ బారికేడ్లని తోసేయడానికి మల్లారెడ్డి మూక తయారైపోయింది. సో దానివల్ల ఇది మీరు కూర్చొని చర్చించుకోవాలి తప్ప ఇట్లా చేస్తే కరెక్ట్ కాదని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినకపోతే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టినరు మాజీ మంత్రి మల్లారెడ్డిని. సో మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ వాటికి కంటిన్యూషన్లో భాగంగా ఇంకా నేను మంత్రినే అని ఫీల్ అవుతా ఉన్నాడు ఆయన. ఇంకా నేను మంత్రిగానే ఉన్నా, నన్ను ఎవరేం చేయరనుకున్నాడు, కానీ తీసుకపోయి చక్కగా జైల్లో పెట్టిరు. అది నేను మనం చూసినాం. సో చూద్దాం ఆ వార్త ఏమైందో అసలు. ఇగో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి అరెస్టు, భూ వివాదంలో మామాల్లుళ్ళు, ల్యాండ్ తమదేనంటూ హల్చల్, పోలీసులతో పెద్ద ఎత్తున వాగ్వాదం, బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు, ఠానాకు తరలింపు, సొంత పూచికత్తుపై విడుదల అంటూ ఇగో పోలీసులతోని లొల్లి పెట్టుకుంటా ఉన్నాడు, పోలీసులతోని గొడవ పడతా ఉన్నాడు. ఇక మంత్రి అనుకుంటుండు ఇంకా. సో భూ వివాదంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల విలేజ్ సర్వే నెంబర్ 82, 83లో సుచిత్ర మిలిటరీ కాంపౌండ్ వాల్ రోడ్డులో 2.1 ఎకరాల స్థలంపై ఎమ్మెల్యేలు మల్లారెడ్డి మరి రాజశేఖర రెడ్డిలు మరికొందరి మధ్య వివాదం నెలకొంది అంటూ ఈ వార్త 8వ పేజీలో ఉంది. చూద్దాం ఒకసారి ఏం జరిగింది అసలు. అక్కడ నిజంగా ఓనర్లు ఎవరు? మల్లారెడ్డి మరి ఆక్రమించుకున్నాడు, 100 ఎకరాలు పోగు చేసుకున్నాడు అంటే మరి అంతటా ఇట్లనే చేసుకున్నాడా? ఎట్లా వచ్చిందో ఒకసారి చూద్దాం మనం. ఇగో భూ వివాదంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. భూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి ఠానాకు తరలిస్తే అనంతరం సొంత పూచికత్తుపై రిలీజ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల విలేజ్ సర్వే నెంబర్ 82, 83లో సుచిత్ర మిలిటరీ కాంపౌండ్ వాళ్ళు 2 ఎకరాల 10 గుంటల స్థలంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి మరి రాజశేఖర రెడ్డిలకు మరో 15 మందికి మధ్య వివాదం నెలకొంది. సర్వే నెంబర్ 82లోని 1.11 ఎకరాల తమదంటూ శుక్రవారం అర్ధరాత్రి కరీంనగర్ జిల్లాకు చెందిన సేరి శ్రీనివాసరెడ్డి, బషీర్తో పాటు మరో 15 మంది వివాద స్థలంలోకి వచ్చారు. అక్కడి సీసీ కెమెరాలను, షెడ్లను తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి మరి రాజశేఖర రెడ్డి తనయుడు డాక్టర్ భద్రారెడ్డి తమ అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. సర్వే నెంబర్ 82లో ఉన్న 2.5 ఎకరాల భూమి తమదని మల్లారెడ్డి వాదించగా అందులో 1 ఎకరా 11 గుంటలు తమదని మిగతా 15 మంది చెప్పుకొచ్చారు. తలా 400 గజాల చొప్పున కొన్నామని కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందని తెలిపారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిందిగా ఇరు వర్గాలకు సూచించారు. అయితే పోలీసులు చెప్పింది వినకుండా బాధితులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్లను తొలగించాలని తన అనుచరులను మల్లారెడ్డి ఉసిగొల్పారు. అంతటితో ఆగకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కేసు పెడితే పెట్టుకోండి, నా స్థలాన్ని నేను కాపాడుకుంటా అంటూ వారితో వాదించారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన 15 మందితోనూ మల్లారెడ్డి రాజశేఖర రెడ్డిలకు గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకొని పేట బషీర్బాద్ ఠానాకు తరలించారంటూ ఇది బాధితుడి ఫిర్యాదుతోని కేసు నమోదు చేశారు. ఇగో బాధితుడు ఫిర్యాదు చేశాడు. 2022లో సర్వే నంబర్ 82/1/ఈలో 3,993 గజాల స్థలాన్ని అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మధురుద్ర, లింగారెడ్డి, రణధీర్ కుమార్, శంకర్, రామారావు, శ్రీకాంత్ కుమార్, బషీర్, బేజ్ సుభాష్ రెడ్డి, వెంకటేశ్వర్లు నుంచి మొత్తం 11 ప్లాట్లను కొనుగోలు చేశానని తెలిపాడు. తర్వాత 6 నెలలకు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని పేర్కొన్నారు. అప్పటి నుంచి పొజిషన్లో ఉంటున్నానని, నవంబర్ 2022 నుంచి తన పేరిట ఉన్న కరెంటు బిల్లులు కూడా చెల్లింపులు చేస్తూ వస్తున్నానని తెలిపాడంటూ ఇది మొత్తానికి మంత్రిగా పనిచేసినటువంటి మల్లారెడ్డి ఇయ్యాలటి కూడా నేను మంత్రి హోదాలోనే ఉన్నా, నాకు ఏమీ కాదు, ఇంకా నేను ఏదంటే చేసుకొస్తుంది,
డబ్బులున్నాయి నా దగ్గర, అంగబలం ఉంది, అర్ధబలం ఉందని చెప్పేసి ఫీల్ అవుతున్నటువంటి మల్లారెడ్డి చివరికి జైలుకు కూడా పోయిండు. తీసుకుపోయి జైల్లో కూడా నూకిరు. ఇంకా ఏమేమి ఉన్నాయో అన్ని బయటకు వస్తాయి. ఆ కాలేజీలు అక్రమంగా కట్టినటువంటి ప్లేస్లు, ఆ చెరువుల కబ్జా, కుంటల కబ్జా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయి. దేన్ని కూడా రేవంత్ రెడ్డి వదిలిపెట్టాడు. లైవ్లోనే గతంలో ఒక టీవీ ఛానల్ లైవ్లోనే రేవంత్ రెడ్డిని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడిండు. ఆయన తీసుకొచ్చినటువంటి డీటెయిల్స్ చెప్తా ఉంటే సో ఆ రోజే అనుకున్నాడు రేవంత్ రెడ్డి, బిడ్డ మల్లారెడ్డి నువ్వు సక్కా మాట్లాడు, నీకు ఉంటుంది భవిష్యత్తులో అని చెప్పిండు. ఇట్లా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. సో ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి చేపించిన పనేం కాదు, అట్లే కావాలని కాంగ్రెస్ వాళ్ళు ఆయనను బాధ పెడుతున్న సందర్భం కాదు. బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు డైరెక్ట్గా కోర్టు నుంచి తెచ్చుకున్నటువంటి ఇంజక్షన్ ఆర్డర్ ఏది ఉందో దాన్ని తీసుకొచ్చి చూపించి మా స్థలం ఇదని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇది మీది కాదు, ఇది నాది, నేను కాపాడుకుంటాను పోలీసులతో వాదానికి దిగిండు మల్లారెడ్డి. అందుకోసమే ఆయన తీసుకపోయి అరెస్ట్ చేశారు. ఇది మొత్తానికిగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయమని అడుగుతా ఉన్నారు. తన భూమిలోకి అక్రమంగా చొరబడి కూల్చివేయడమే కాకుండా తనపై దాడి యత్నం చేసిన ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కోరారు. శనివారం సుచిత్రకూడల్లో సర్వే నంబర్ 82, 83లో జరిగిన భూ వివాద ఘర్షణపై ఆయన స్పందించారు. ఒక ఎమ్మెల్యేకి చెందిన భూమిని దౌర్జన్యంగా కబ్జా చేసే ప్రయత్నం చేయడం కాకుండా ఏకంగా తనపై దాడి యత్నం జరిగిన పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఓ పక్క ఎలక్షన్ కోడ్ ఉండగానే వందల సంఖ్యలో దుండగులు అక్రమంగా తన భూమిలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించడం శోచనీయమన్నారంటూ ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళకి. అసలు ముచ్చట ఏంటంటే గతంలో ఎమ్మెల్యేలు అంటే కథమిగా ఆక్రమించుకోవచ్చు, సామాన్యులు ఇబ్బంది పెట్టచ్చు, బాధ పెట్టచ్చు అని చెప్పుకుంటుండే. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యేల భూములు కూడా అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే మా ఎమ్మెల్యేలైన మా భూములకు కూడా రక్షణ లేదా అంటే మీరు దోసుకున్న భూములు కాబట్టి వీళ్ళు కోర్టు నుంచి తెచ్చుకున్న ఆర్డర్ ప్రకారం అడిగారు. కరెక్ట్గా ఎమ్మెల్యే అయితేంది, ఎవడైతేంది, మాజీ మంత్రి అయితేంది, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ప్రకారమే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దాని ప్రకారమే ఇవాళ నీ మీద ఇది కదా కోరుకున్నది, తెలంగాణ సమాజం కోరుకున్నది ఇది. బీఆర్ఎస్లో జరిగినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్లో జరగకూడదు, ఆ పరిస్థితులు మళ్ళీ ఉండకూడదు అంటే అది మాజీ ఎమ్మెల్యే అయితేంది, మాజీ మంత్రి అయితేంది, ఎమ్మెల్యే అయితేంది అని చెప్పి ప్రజలకు నిజంగా న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటాం. మేము కూడా అదే అడుగుతా ఉన్నాము. మీడియా తరఫున మేము కూడా ఏం అడుగుతున్నాం అంటే ఇది డెఫినెట్గా జరగాల. తప్పు చేసినాడు ఎవడైనా సరే, ఇది తప్పని తేలితే మల్లారెడ్డిని మళ్ళీ జైలుకు పంపినా సరే, కానీ తప్పులు చేస్తే ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదని చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది నిలబెట్టుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇక ఇరు వర్గాల వాదన ఏంటిదంటే ఇలా లొల్లేందంటే అసలు ఇగో జీడిమెట్ల గ్రామం సర్వే నెంబర్ 82లో 14 ఏళ్ల క్రితం తన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి కుమారుడు భద్రారెడ్డి కలిసి ఈ ప్రాపర్టీని కొన్నారట. ఓ మార్వాడి దుల్చంద్ అని ఒక సేటు దగ్గర కొన్నారట. కొంటే గతంలో ఇక్కడ 19 గుంటల స్థలంలో సిల్క్ ఫ్యాక్టరీ ఉండేది. కరీంనగర్ చెందిన కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి ఈ ల్యాండ్ తమదని అంటున్నారని ఆరోపించారు. అసలు లొల్లికి అది ఇంతకుముందు సిల్క్ ఫ్యాక్టరీ ఉండేనట. ఆ 19 గుంటల స్థలంలో ఉన్నటువంటి సిల్క్ ఫ్యాక్టరీ వీళ్ళు కొంటే కరీంనగర్కి చెందిన కొందరు తప్పుడు డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మాదని అంటున్నారు అని చెప్పి లొల్లి. ఈ సర్వే నెంబర్లో మొత్తం 17 ఎకరాలు ఉండగా అందులో తాము 2 ఎకరాలకు పైగా కొనుగోలు చేశామని తెలిపారు. అదేవిధంగా సర్వే నెంబర్ 83లో 3000 గజాల స్థలాన్ని ప్లాట్ల రూపంలో దూల్చంద్ కుటుంబ సభ్యుల నుంచి కొనుగోలు చేశామని చెప్పారు. అప్పటి నుంచి తాము పొజిషన్లో ఉంటూ పన్నులు ఇతరతర బిల్లులు చెల్లిస్తూ వస్తున్నామన్నారు. అయితే సర్వే నెంబర్ 82/1/ఈలో 3393 గజాల స్థలం తనకు కూడా ఉన్నదని బాధితుడు శ్రీనివాసరెడ్డి వాదిస్తున్నాడు. ఈ వివాదం కోర్టు పరిధిలో ఉన్నదని, తమకు కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ సైతం వచ్చిందని చెప్పాడు. ఎట్లా వస్తుంది కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్? మరి ఆయనది కాదనుకుంటే వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డి తమ భూమిలోకి వచ్చి షెడ్లను కూల్చివేసి రేకుల ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని తెలిపాడు. సర్వే నెంబర్ 82/1/ఈలో ఉన్న స్థలం తమదని, 82/ఏలో నీ స్థలం భూమి మల్లారెడ్డి కుటుంబ సభ్యులని శ్రీనివాసరెడ్డి తరఫున వచ్చిన బషీర్ చెప్పాడు. మల్లారెడ్డి మాత్రం ఈ సర్వే నెంబర్లో మొత్తం స్థలం తమదేనని అంటున్నారని వాపోయారు. అట్లా అప్పుడు చేసిన కథలు ఏవైతే ఉన్నాయో ఈయన కూడా చేయవచ్చు. నాకు ఎవ్వరు అడ్డులేరు, నా దగ్గర విపరీతంగా డబ్బు ఉంది, నేను ఏది చెప్తే అదే, ఇది సక్సెస్. ఇట్లా కదా సక్సెస్, అది అసలు సక్సెస్. నిజంగా ఆయన కాలేజీలలో లేకపోతే ఆయన ఇన్స్టిట్యూషన్లలో చెప్పేటప్పుడు నా లెక్క మీరు సక్సెస్ కావాలి, నా లెక్క మీరు పైకి రావాలి, లో ప్రొఫైల్ హై థింకింగ్ అని చెప్తుంటాడు. గిదే ఆయన లో ప్రొఫైల్ హై థింకింగ్ అంటే ఏంటిదంటే ఇక్కడే కాదు అన్ని చోట్ల అక్రమాలు చేసిండనే కదా రోజు పత్రికల వార్తలు వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. దాన్ని బయటకు తీయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. రేవంత్ రెడ్డి మాత్రం దీన్ని చాలా